Solve the pair of linear equations x plus y is equals to 5, 2x minus 3y is equals to 4 by elimination method. First given x plus y is equals to 5, equation 1, 2x minus 3y is equals to 4, equation 2. ఎలిమినేషన్ మెథడ్ అంటే దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే మనము ఈ ఉన్న ఈక్వేషన్స్లో 2 వేరియబుల్స్ ఎక్స్ వై ఈ 2 వేరియబుల్స్లో ఏదైనా ఒక వేరియబుల్ని ఎలిమినేట్ చేసి సాల్వ్ చేస్తాం. అందుకనే ఈ మెథడ్ నేమో ఎలిమినేషన్ మెథడ్. ఆ ఎలిమినేట్ ఎలా చేస్తామంటే నేను ఎక్స్ని ఎలిమినేట్ చేయాలనుకుంటే నేను ఈ 2 ఈక్వేషన్స్లో ఉన్న ఎక్స్ కోఫిషియన్ట్స్ని ఈక్వల్ చేసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ కోఫిషియంట్ 1, సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్ కోఫిషియంట్ 2. ఈక్వల్ చేయాలంటే నేను ఏం చేయాలి? ఫస్ట్ ఈక్వేషన్ని మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వైని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 3y ఇక్కడ 3y అవుతుంది. సో నేను ఎక్స్ని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈక్వేషన్ 1ని 2తో మల్టిప్లై చేయాలి. మొత్తం ఈక్వేషన్ని మల్టిప్లై చేయాలి. 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 10. ఈక్వేషన్ 2 వచ్చి 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇప్పుడు 2x రెండు సేమ్ సైన్స్ ఉన్నాయి. సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఒక ఈక్వేషన్ నుంచి ఇంకొక ఈక్వేషన్ని మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. సబ్స్ట్రాక్ట్ చేయాలంటే ఉన్న సైన్స్ మారుతాయి. ఇక్కడ మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ 2y ప్లస్ 3y 5y ఈజ్ ఈక్వల్స్ టు 10 మైనస్ 4 6. y ఈజ్ ఈక్వల్స్ టు 6/5. ఇప్పుడు ఈ y వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు x వాల్యూ వస్తుంది. మనము ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ y ఇన్ ఈక్వేషన్ 1 ఏమవుతుంది? x ప్లస్ 6/5 ఈజ్ ఈక్వల్స్ టు 5. 5 ఎల్సిఎం తీసుకుంటే 5 × x 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 5. 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 5 5 25. 5x is equals to 25 minus 6. 5x is equals to 19. x is equals to 19/5. ఇంతే. అంటే మనము ఏ వేరియబుల్ని ఎలిమినేట్ చేయాలనుకుంటామో దాని కోఫిషియెంట్స్ ఈక్వల్ ఉండేలా చూసుకోవాలి. సో ఇక్కడ ఏం చేసాము చూడండి, ఎక్స్ని ఎలిమినేట్ చేసాము. అందుకనే ఈ మెథడ్ నేమో ఎలిమినేషన్ మెథడ్.